పాకిస్తాన్ను వణికి పుట్టిస్తున్న రాఫెల్, అందుకే రాఫెల్ అంటే పాకిస్తాన్కి వరకు. అయితే ఆపరేషన్ సింధూర్లో దీన్ని ఎలా వాడారంటే కనిపిస్తే కథం చేస్తుంది ఈ రైఫెల్. అందుకే పాకిస్తాన్ని ఉచ్చపోయిస్తుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సమాధానంగా భారతదేశం ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. అర్ధరాత్రి తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ మొదటి దశలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు. ఇక ఇవి సర్జికల్ స్ట్రైక్స్, అంటే కేవలం ఆ ప్రాంతం వరకే దాడి జరిగింది. చాలా ఖచ్చితత్వంతో టార్గెట్ పై మాత్రమే మిసైల్స్, బాంబులు కురిపిస్తారు. అందుకే ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇతర పౌరులు లేదా సమీప ప్రాంతాలపై దీని ప్రభావం చాలా తక్కువ. ఇంత ఖచ్చితత్వంతో దాడి చేయడానికి భారత్ హైకమాండ్ టెక్నాలజీ కలిగిన ఆయుధాలు ప్రయోగించి, ఈ ఆయుధాలను సమర్థవంతంగా ప్రయోగించడానికి రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను భారత సైన్యం రంగంలోకి దింపి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విమానాలు ప్రస్తుతం వైమానిక యుద్ధ రంగంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉంటాయి. ఇక రాఫెల్ యుద్ధ విమానాలను భారతదేశం ఫ్రాన్స్ కి చెందిన డస్ట్రఖల్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఇది ట్విన్ ఇంజిన్ కలిగిన యుద్ధ విమానం అని చెప్పాలి. ఇక ప్రపంచంలో అతి ప్రమాదకర ఫైటర్ జెట్ లో రాఫెల్ ఒకటి. ప్రస్తుతం ఫ్రాన్స్ వాయు సైన్యం నేవీకి ఈ విమానాలే ఆయుపట్టు. 2016లో భారత ప్రభుత్వం ఫ్రాన్స్ కంపెనీ డసల్ట్ వద్ద 59,000 కోట్లతో 36,000 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో ఇప్పటికే 35 విమానాలు ఐడియా సరఫరా చేయబడ్డాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్స్ కొరత ఉండడంతో అత్యవసరంగా రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఇక రాఫెల్ జెట్స్ ఇండియా వద్దకు రావడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గేమ్ చేంజర్ గా మారింది. ప్రస్తుతం ఇండియాతో యుద్ధంలో తలపడే చైనా, పాకిస్తాన్ల వద్ద 42, 27 ఫైటర్ జెట్ స్క్వాడన్స్ ఉన్నాయి. వారిని ఎదుర్కోవడానికి ఇండియన్ వద్ద 31 స్క్వాడన్స్ మాత్రమే ఉన్నాయి. స్క్వాడ్రన్స్ అంటే యుద్ధ విమానాల సంఖ్య. అందుకోసమే భారత్ చైనాతో సమానంగా 42 స్క్వాడ్రన్స్ పొందేందుకు వేగంగా పావులు కదిలింది. ఈ యుద్ధ విమానాల్లో పాకిస్తాన్కు సమీపంగా ఉన్న అంబాలా ఎయిర్ స్టేషన్ వద్ద, చైనా సరిహద్దులకు సమీపంగా బెంగాల్లో హాషిమారా ఎయిర్ బేస్ వద్ద 2 స్క్వాడ్రాన్స్ ని స్టాండ్స్ లో బైలో ఉంచింది. ఇక రాఫెల్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఏంటంటే, మల్టీ రోడ్ ఫైటర్ జెట్స్ అయిన రాఫెల్ విమానాలు 4.5 జనరేషన్ ట్విన్ ఇంజన్ అంటే M88 ఇంజన్లు ఉంటుంది. దీనివల్ల అత్యధికంగా గంటకు 1912 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించగలరు. అంటే సౌండ్ స్పీడ్ కంటే 2 రెట్లు వేగంగా రాఫెల్ దూసుకుపోతుంది. 3700 కిలోమీటర్ల రేంజ్ వరకు 3 డ్రామ్ ట్యాంక్స్ మోయగలవు. ఇక రైఫెల్ పొడవు 15.3 మీటర్ల పొడవు ఉంటుంది. ఎత్తు 5.3 మీటర్లు. ఇక వింగ్ స్పాన్ లెంగ్త్ 10.9 మీటర్లు. ల్యాండింగ్ కోసం కూడా దీనికి చాలా తక్కువ గ్రౌండ్ రన్, కేవలం 450 మీటర్ల పొడవు ఉన్న గ్రౌండ్ ఉంటే చాలు. అది కూడా విమానం ఆగడానికి డ్రాగ్ షూట్ కూడా అవసరం లేదు. డ్రాగ్ షూట్ అంటే విమానం భూమిపై దిగే సమయంలో దాని స్పీడ్ ని తగ్గించే పారాషూట్. రఫేల్ విమానం మొత్తం బరువు 10 టన్నులు. సైల్ బరువుతో కలిపి టేకాఫ్ సమయంలో 24.5 టన్నుల వరకు ఉంటుంది. ఇందులో 2 ఫ్యూలింగ్ కెపాసిటీతో ఉండడం ప్రత్యేకం. ఇంటర్నల్ ఫ్యూలింగ్ కెపాసిటీ 4.7 టన్నులు, ఎక్స్టర్నల్ కెపాసిటీ 6.7 టన్నులు. దీని గ్రావిటేషనల్ ఫుల్ అంటే గురుత్వ ఆకర్షణ శక్తి 3.6 గ్రాముల నుంచి 9 గ్రాముల వరకు ఉంటుంది. ఇక రఫేల్ మిస్సైల్ కెపాసిటీ, రఫేల్ విమానంలో చాలా ప్రమాదకర ముఖ్యమైన మిస్సైల్ మోసే కెపాసిటీ ఉంది. అన్నింటి ముఖ్యమైనవి యూరోప్ మిస్సైల్స్ అంటే యూరోపియన్ మిస్సైల్స్ అంటారు. ఇందులో ముందుగా మీటిఆర్ అంటే అడ్వాన్స్డ్ మిస్సైల్స్ ఉన్నాయి. ఇవి ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్ ని సైతం ఢీకొని వాటిని నాశనం చేయగలరు. రెండోది స్కాల్ప్ లేదా స్మార్ట్ షాడో మిసైల్స్. ఇవి భూమిపై ఉండే టార్గెట్స్ ను ఈజీగా నాశనం చేయగలవు. ఇక లేజర్ గైడ్ టెక్నాలజీ 300 కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ ను ఛేదించగలవు. ఇక మూడోది హ్యామర్. ఇది కూడా స్కాల్ప్ లాగే ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్. ఇది కొండ ప్రాంతాల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ ను నాశనం చేయగలవు. ఇందులో ట్విన్ గన్ ప్యాడ్ 30 mm రివాల్వర్ కూడా ఉంది.
ఇది ఒక్క నిమిషం 2500 రౌండ్స్ కాల్పులు చేయగలదు. త్వరలోనే న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఇందులో క్యారీ చేయడానికి మార్పులు చేయబడుతున్నాయి. వీటితో పాటు అదనంగా ఇందులో ఇజ్రాయెల్ హెల్మెట్, మౌంటెడ్ డిస్ప్లే, రాడర్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్స్, 10 గంటల ఫ్లైట్ రికార్డ్ డేటా, ఇన్ఫ్రారెడ్ స్ట్రెచ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆకాశంలో ఉన్నప్పుడు విమానంలో ఇంధనం అయిపోతే ఇతర విమానం నుంచి గాల్లో ఉండగా ఇంధనం నింపుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్ని బట్టి రిఫ్యూలింగ్ అంటారు. ఇక రాడర్ల విషయానికి వస్తే ఇందులో సింథటిక్ అపర్చర్ రాడార్, ఇన్వర్క్స్ SAR రాడర్లు ఉంటాయి. ఇక రెండు గ్రౌండ్ మ్యాపింగ్ చేసి టార్గెట్స్ను గుర్తించడానికి పైలట్స్కు ఉపయోగపడతాయి. ఏదైనా అడవి ప్రాంతం పైలట్కు దాడి కనపడకపోతే అంటే ఈ విమానం ఆటో పైలట్ పై చాలా సేఫ్గా దాడి చూపిస్తూ తక్కువ ఎత్తులో ఎగరగలదు. ఇక శత్రు చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇందులో ముందుగానే థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది. ఇంకా రాడర్ వార్నింగ్, లేజర్ వార్నింగ్, మిసైల్ వార్నింగ్ రిసీవర్స్ ఉంటాయి. వీటితో పాటు శత్రువుల రాడర్ జామ్ చేసేందుకు రాడర్ జామర్స్, డికార్ డిస్పెన్సర్స్ ఉంది. అయితే ఇతరులు దీనికి రాడర్ జామ్ చేయకుండా నివారిస్తుంది. ఇందులో ఒక MB డేటా స్పీడ్తో ఇంటర్నెట్ సౌలభ్యం కూడా ఉంది. టెక్స్ట్ మెసేజెస్, ఇమేజరీ డేటా, డిజిటల్ వాయిస్ ట్రాన్స్ఫర్ చేయగలం. ఇది మొత్తానికి రఫేల్ యొక్క ప్రత్యేకత. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి రఫేల్ అంటేనే వణుకు పుడుతుంది. శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలయం